బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ధ్రువ ద్వారా ఈ రోబోటిక్ సెంటర్ని వచ్చి ప్రారంభించాలనే ఆలోచన చెప్పేసి మా దగ్గరకు వస్తుంది. అవకాశం కల్పించేసి ఆ అబ్బాయిని సావధానం కలిగినటువంటి నారా లోకేష్ గారి సూచన మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచన మేరకు స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా ఎంఈఓ గారికి అధ్యాపక బృందాన్ని గడుపుకునే అవకాశం కల్పించి వేదిక ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ జెడ్పీ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి స్థానిక ఎన్జిఓ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల అధికారులకి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి విచ్చేసినటువంటి నమ్మూరుకుంట మండల గ్రామ సోదరులకి పాత్రికేయ మిత్రులకి పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులకు అభినందనలు, శుభాభినందనలు. పిల్లలు ఎక్కడికి తెలియలా అలా చేసుకుంటూ ఉన్నారు. ఈ పిల్లల్లో నుంచి ఎంతమందికి టెక్నాలజీ మీద అవగాహన ఉంది? ఫోన్లు ఎంతమంది వాడతారు? చేతులు ఎత్తండి. స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు ఇళ్లలో. కంప్యూటర్ వాడేవాళ్ళు ఎంతమంది? సిగ్గుపడదే తప్పు పని కాదు. ఫోన్లు ఎంతమంది వాడతారు మీరు? ఏ ఫోన్ వాడతారు? ఒక పైకి చెప్పండి. ఒక పైకి చెప్పండి. ఫోన్ వాడడానికి రాండి. ఏం చదువుతాను? ఏం ఫోన్ వాడతావు? ఓపో స్మార్ట్ ఫోనే. ఎన్ని ఏళ్ళ నుంచి వాడతాను? ఏం చేస్తావు ఫోన్లో? ఏమేమి చూస్తావు? ఇంకా ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? పెద్దవాళ్ళు ఉన్నారా? రే మగ పిల్లలు నుంచి ఆడపిల్లలు మీద ఏం క్లాసు? 7th క్లాస్. తీసుకో మైకో. ఎన్ని ఏళ్ళ నుంచి ఫోన్ వాడతాను? ఏం వాడతావు ఫోన్? దేనికి వాడతావు? ఉంటాయా? ఏముంటాయా? ఏం చదువుతున్నావు? ఏం ఫోన్ వాడతావు? ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోనే. ఏమేమి చేస్తుంటావు స్మార్ట్ ఫోన్? ఫోన్ చూపిస్తావా? ఫోన్ ఏం చేస్తావు? ఫోన్ యూట్యూబ్ ఓపెన్ చేయి. ఈ మాటలు ఎందుకు అడుగుతున్నానంటే నేను మామూలుగా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కూర్చోకూడదు.
సమయంగా మార్పు జరుగుతుందంటే సైట్లోనో ఇంకో రంగు కాదు, ఆలోచనలో జీవన విధానంలో భాగమైపోయింది. మా వాళ్ళు ఎక్కువగా మా పార్టీ నాయకులు మీటింగ్లు అడుగుతుంటారండి, ఎందుకంటే మనం సభ్యత్వాలు సరిగ్గా చేయము, ఎందుకు మనము ఈ ఓటర్ వెరిఫికేషన్ సరిగ్గా చేయమంటే మా ఫోన్ వాడేకి రామంటారు. మరి గూగుల్ పే, ఫోన్ పే వెంటనే చేస్తారు, ఎట్లా ఏదన్నా చెప్తారంటే మాత్రం దానికి మాత్రం నేర్చుకుంటారు. దీన్ని నేర్చుకోరు, వచ్చినా నేర్చుకోవచ్చు. అలాగే పని చేయకుండా వాళ్ళకి అవసరమైనది మాత్రమే నేర్చుకుంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ మాత్రమే నేర్చుకుంటారు. అంటే గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వ్యక్తి కూడా వారి ఆర్థిక లావాదేవీల కోసం ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఇవన్నీ వాడేస్తున్నారు. ఇక్కడితో ఆగడా ఇది ఒక విప్లవం. ఈ విప్లవం వచ్చే రోజుల్లో ఎంతవరకు పోతుందంటే దాదాపు 10-12 ఏళ్ల కిందట ఈ అబ్బాయి రోబోటిక్స్ మీద ఒక కేజీబీలో డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు. ఇది కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాదు రోబోటిక్స్ అనేది. రోబోటిక్స్ అనే దాదాపు 30 దశాబ్దాల కింద వచ్చినట్టు. కానీ అందుబాటులోకి వాడుకలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక విప్లవం, సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత కృత్రిమ మేధస్సు ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు ఏదైతే ఉందో, ఈ కృత్రిమ మేధస్సు మనిషి ఆలోచన విధానానికంటే 10 రెట్లు వేగంగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఆలోచించే సమయం వేస్ట్ చేసుకోకుండా మన పనికొచ్చేటువంటి అంశాలని లేదంటే సమాచారాన్ని వెంటనే తీసుకునేటువంటి విధంగా, తద్వారా మన ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ రెండు తెచ్చుకునేటువంటి విధంగా మనం ఆలోచన చేయగలుగుతాం అనేది అధ్యాపక బృందం కూడా ఆలోచన చేసుకోవాలి. సినిమాలు చూసేకో, వీడియోలు చూసేకో, వీడియో గేమ్స్ ఆడడానికే కాదు, అప్పుడు ఇంతబాగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు క్లాసెస్. మనకు ఉన్నటువంటి మన కోరిక కూడా అంటే ఇది డబుల్ ఎడ్జెడ్ స్క్వాడ్. ఇది ఎక్కడ కూడా మీరు వాళ్ళని టెక్నాలజీ వైపు పోయేటప్పుడు వాళ్ళకి ప్రోత్సహించండి, కౌన్సిలింగ్ ఇవ్వండి. వాట్ హ్యాస్ టు బి లర్న్, వాట్ హ్యాస్ టు బి డిక్లైన్. మనం ఏది నేర్చుకోవాలా, ఏది తిరస్కరించాలనేది వాళ్ళకి నేర్పించగలడమే మన బాధ్యత ఈ రోజుల్లో అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. కానీ టెక్నాలజీ అవర్స్ని మాత్రం పెంచద్దండి. టెక్నాలజీ అవర్స్ని ఉన్నటువంటి వ్యక్తులు భవిష్యత్తులో సమాజంలో ఇర్రెలవెంట్ అయిపోతారు. ఇర్రెలవెంట్ అంటే ఈ సమాజంలో ఏ రకంగానూ పనికొచ్చేటువంటి పరిస్థితుల్లో జీవితం గడపలేనటువంటి పరిస్థితులు నిట్టువైపోతారనేది వాస్తవం అని చెప్పేసి కూడా అందరూ గ్రహించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ప్రత్యేకించి పిల్లల్ని ఆ దిశగా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయమంటారు. ఎందుకంటే డిజిటల్ లిటరసీ, అక్షరాస్యత, నిరక్షరాస్యత ఏ రకంగా అయితే మన కాలంలో ఉందో, చదువు లేనటువంటి వ్యక్తి పరిగ్రాడు సమాజానికని ఏ రకంగా ఆలోచన చేస్తారు. ఈరోజు వచ్చే రోజుల్లో చదువుకోవడము, చదువు లేకపోవడం కంటే లిటరసీ, డిజిటల్ ఇల్లిటరసీ అనేది ఒక బెంచ్ మార్క్ గా తయారైనటువంటి పరిస్థితులు పోతాం. ఎవరైతే డిజిటల్ ఇల్లిటరేట్ గా తయారవుతారు, టెక్నాలజీ అడాప్షన్ కానీ సాంకేతికతను వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో సాంకేతికమైనటువంటి చదువు లేనటువంటి వ్యక్తులుగా తయారవుతారో సమాజంలో ఇల్లులెట్ అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి, వెనకబడిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అధ్యాపక బృందం కూడా మీరు చెప్తున్నటువంటి ఫ్యాకల్టీలో భాగంగా మీరు అప్పుడప్పుడు ఒక క్లాస్ మామూలుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఒక పార్ట్ మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు ఇండిజినియస్ గా. ఎవరు దాన్ని తప్పుపడదు. మీరు పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఈపీఆర్ థింకింగ్ ఇన్నోవేటివ్ అది ఫ్యాకల్టీలోనో లేదంటే పైన చెప్పినటువంటి సిలబస్ ప్రకారం చేయాలనేటువంటి అవసరం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అప్పుడప్పుడు ఒకసారి కూర్చోండి. నాకు ఎప్పుడో చూసి నేను కూడా క్లాస్ చెప్తాను. నేను మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ చెప్పగలను. జీవితాన్ని బాగా చక్కగా కష్టాలను గురించి ఇవ్వండి, బాగా నిరుద్యోగ ఆలోచించలేదు. కాబట్టి అప్పుడు నేను ఎవరు తీసుకుంటే చెప్తాను. నాకు ఉత్సాహం ఉంటుంది. పిల్లల దగ్గరికి వస్తే ఇంకోటి చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా. మీరు కూడా ఇది ఒక ప్యాషన్ కింద పెట్టుకోండి. ఈవెన్ మీరు ఇంప్రూవ్ అవుతారు. మీ ఎఫిషియన్సీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీ పర్సనల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఇస్ బికమ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అది ప్రొఫెషన్ కాకుండా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అవుతుంది. టెక్నాలజీ కూడా అంతే రకంగా ఆలోచించండి. ఎవరైనా ఎక్సర్సైజ్ తీసుకోండి, పిల్లలు ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళకి నేర్పించండి. మీరు నేర్పించడం కూడా మీరు ఎంత చదువు చెప్పినా టెక్నాలజీ మీద వాళ్ళకి అవేర్నెస్ తీసుకురాకపోయినా, అడాప్షన్ తీసుకురాకపోయినా కూడా మన
తప్పు చేసినటువంటి వాళ్ళం అవుతాము, మన బిడ్డల్ని పనికిరానుల కింద తీర్చిదిద్దేటువంటి పరిస్థితులకు నెట్టేస్తామని చెప్పేసి కూడా అధ్యాపక బృందానికి నేను తెలియజేస్తాను. మొదలు కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటాను. ఈరోజున అబ్బాయిలు రోబోటిక్స్ మీద క్లాస్ పెట్టాలని చెప్తా అంటున్నాను. రోబోటిక్స్ మీద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇవాళ రేపు గతంలో మామూలు బైపాస్ సర్జరీ అంటే ఒక 20,000 లేకపోతే ఒక బైపాస్ సర్జరీ చేసుకున్నా అంటే వాడు జీవితం అయిపోయినట్టున్నారు. ఒక స్పైన్ సర్జరీ చేసుకోవాలంటే వాడు జీవితం అయిపోయినట్టున్నటువంటి వాడు. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయాలంటే వాడి జీవితం అయిపోయినటువంటి వాళ్ళు ఆపరేషన్ చేస్తే ఓపెన్ చేసి చేసేటువంటి వాళ్ళు, కట్ చేసి చేసేటువంటి వాళ్ళు. 90 days రోబోటిక్ సర్జరీ వచ్చిన తర్వాత థింగ్స్ ఆఫ్ బికమ్ మచ్ ఈజియర్. ల్యాప్రోస్కోపిక్ లోకి వెళ్ళిపోయినారు. పెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చింది. ఈవెన్ బైపాస్ సర్జరీ కూడా రోబోటిక్స్ చేసిన తర్వాత 1 day ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. దట్ ఈస్ ద టెక్నాలజీ విచ్ ఈస్ యాడింగ్ న్యూ ఫ్లేవర్ టు అవర్ లైఫ్. మన జీవితాల్లో ఒక కొత్త రకమైనటువంటి రుచిని, వాసనని, సువాసనని, మంచితనాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోబోటిక్స్ అంతేకాకుండా మెషిన్ వైపు పోయినప్పుడు కూడా ఈ రోజున కియా కార్ల ఫ్యాక్టరీ మన అనంతపురం జిల్లాలో మెజారిటీ ఆఫ్ ద మెషిన్స్ ఆర్ రోబోటిక్ టెక్నాలజీ. ఇవన్నీ కూడా జీవితంలో ప్రొడక్టివిటీ పెంచుతాయి, ఎఫిషియన్సీ లెవెల్ పెంచుతాయి. మామూలుగా ప్రతి మంది జీవికి కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఎవరీ క్రీచర్ హ్యావ్ నాట్ ఓన్లీ 24 hours in a day. 24 గంటలు మాత్రమే ఉంటుంది ప్రతి జీవికి కూడా. ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా బహుశా సన్సెట్ సన్రైజ్ టైమింగ్స్ ఉండొచ్చు, కానీ ఎంటైర్ సన్సెట్ కి మిడ్ నైట్ కి అర్లీ మార్నింగ్ ఉన్నటువంటి తేడా 24 గంటలే. ఈ 24 గంటల్లో హౌ యూ మేనేజ్ యువర్ టైం అనేది చాలా ప్రాధాన్యత సంతరిస్తుంది. ఎవరైతే ఎఫెక్టివ్ గా ఆ టయాన్ని వాడుకోగలడో, ఎవరైతే ఎఫెక్టివ్ గా టెక్నాలజీని వాడుకొని ప్రొడక్టివిటీ పెంచుకోగలడో, ఎఫిషియన్సీ పెంచుకోగలడో వాడు చాలా వేగవంతంగా జీవితంలో పైకి వచ్చేటువంటి పరిస్థితులు, మెరుగైనటువంటి ఫలితాలు అందించేటువంటి పరిస్థితులకు పోతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా తెలియజేస్తాను. ఈ వేదిక అందుకోసం నేను రాసుకోవాలనుకున్నాను. ఇది బహుశా మిమ్మల్ని కంపెనీ చేసేసి ఏదో మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి చెప్పాలి. బట్ ఈ ట్రైన్ అడాప్ట్ కంపల్సరీ చేసి కరెక్ట్ గా కూడా మాట్లాడతాను. ఇన్నోవేటివ్ గా మీరే ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ చేయండి. మీకు వచ్చే నష్టం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన మాట్లాడలేదు. రెండోది ఈ పాఠశాలలో నిన్న రోజున ప్రత్యేకంగా చెప్తాను, లో వోల్టేజ్ సమస్య ఉదయమే డీ గారు రోజు వచ్చిన తర్వాత నాకు మాట్లాడినారు. ఆయన మీకు అందరూ క్లియర్ చేస్తాను. ఇవాళ వితిన్ 48 hours మీకు రిజాల్వ్ చేస్తాను. పవర్ అంతేకాకుండా ఈ రోజున పూర్వ విద్యార్థి అయినటువంటి దెబ్బాయి గారు గతంలో కూడా కేజీలో ఒకసారి పెట్టున్నారు. మరి మీకు ఎంతవరకు ఉపయోగపడిందని నాకైతే తెలియదు. ఈ రోజు మళ్ళీ ఒక మంచి ఆలోచనతో ఆయన ఇక్కడికి ఒక కార్యక్రమం చేయాలనుకున్నారు. మన వంతు బాధ్యతగా వేదికని ఇస్తున్నాం, అవకాశాన్ని ఇస్తున్నాం. దానికి ఎప్పుడు కూడా మనందరూ బియ్యాన్ని తరఫున ఆయన కృతజ్ఞతలు చేస్తాను, మీకు కృతజ్ఞతలు చేస్తాను. ఈ విధంగా ఒక వేదికని అంగీకరించినందుకు. అంతేకాకుండా ఆయన కూడా చెప్తున్నారు, థింగ్స్ హావ్ చేంజ్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో కూడా పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు మీరు నోట్బుక్స్ ఇస్తున్నారు, ఈవెన్ స్మాల్ పెన్సిల్ ఇచ్చినా మీరు అప్రిషియేట్ చేస్తారు. కానీ మీరు చేయగలిగేది వేరే స్థాయిలో ఏదైనా చేసి వీళ్ళ జీవితాల్లో మార్పు వస్తారు. బయట దేశాలకు పోయేసి ఆర్థికంగా స్థిరపడినటువంటి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మీరు చేయూతను అందించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీలైనా ఎక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అని చెప్పి కూడా తీర్చిస్తాను. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 5 సంవత్సరాల్లో విభజన జరిగిన తర్వాత ఒక కుదుపుతో మొదలవుతే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈరోజు ఒక చిన్న పని కావాలంటే కూడా మంత్రి స్థాయిలో ఒక 2 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటే కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కాబట్టి మీ వంతుగా ఎన్ఆర్ఐలు మీ ప్రాంతాల్లో మీరు ఎక్కడైతే చదువుకుంటారో, ఎక్కడైతే పైకి వచ్చినారో ఆ గ్రామాలు మర్చిపోకుండా చేయూతను అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ దిశగా కూడా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతాను. వీళ్ళకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే మీ వంతుగా మీరు సపోర్ట్ చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం అందరికీ కూడా. అంతేకాకుండా పిల్లలకి చాలా మంచోడు టీచర్, కానీ మైక్ దొరికితే మాత్రము మైక్ మర్చిపోతారు. ఆ మైక్ మర్చిపోయే క్రమంలో పిల్లల్ని మర్చిపోయారు. వాళ్ళు అసలు వినడం లేదు, వాళ్ళు అలర్ట్ చేస్తారు. ఇప్పుడు తలలన్నీ ఒక పక్క వచ్చినాయి. ఎప్పుడు కూడా ప్రసంగం అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా
ఉంటేనే తలలు మన పక్క పెడతారు, కళ్ళు మన పక్క చూస్తారు, చూడు మన పక్క చూస్తారు. మనం అప్పుడే ఆలోచన చేసుకోవాలి. భయపడుతున్నాము మనం మాట్లాడటానికి వీళ్ళకి ఎక్కుతానే లేదా, నిజంగా వీళ్ళు అర్పిస్తారా లేదా. నాకు తెలిసి కొద్ది వరకు ఏదో గట్టిగా పనులు ఇచ్చినా కానీ ఆ పిల్లలతో చెప్పించిన తర్వాత వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది. మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, బిడ్డలకి మీ యుగం అనేది మొదలవుతోంది. మీరు ఫోన్లు మాట్లాడే సిగ్గుపడద్దు, ఫోన్లు వాడుతున్నామని చెప్పుకునే సిగ్గుపడద్దు. దాన్ని వినియోగిస్తే తప్పు కాదు, తప్పుగా వినియోగిస్తే తప్పు. తప్పుగా ఆలోచన చేసేవాడు సమాజంలో వెలియబడతాడు. మంచిగా ఆలోచన చేసి దాన్ని మంచిగా సద్వినియోగం చేయగలిగిన వాడు సమాజంలో పై స్థాయికి ఎదుగుతాడు. ఇంతే జీవితం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు టెక్నాలజీ వాడేటప్పుడు, ఫోన్లు వాడేటప్పుడు మీ చదువు కోసం, మీ జీవితంలో పైకి రావడం కోసం, మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనే ఆలోచనతో మీరు చేసే ప్రతి పని కూడా మంచి చేస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ అవకాశం ఇచ్చినారు కదా అని చెప్పేసి తప్పుడు దావలేదు తెలియనప్పుడు పరిస్థితులు లేకపోతే మాత్రము మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవడమే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా మనశ్శాంతి లేకుండా చేసేటువంటి పరిస్థితులు అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులకి, అధ్యాపకులకు ఉంటే చెప్తున్నాను, పిల్లలకి టెక్నాలజీ వినియోగం అనేది నేర్పించండి. మీరు జాగ్రత్తగా వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయండి. హెల్దీ మైండ్ సెట్, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనతో వాళ్ళ జీవితాలు గడిపేరంగా మీరు వాళ్ళకి మనోవికాసం కల్పించేటువంటి పరిస్థితుల్లో మీరు చదువు చెప్పండి. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి తెలియజెప్పుకుంటూ, ఎక్కడ కూడా మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పేసి మరొకసారి అధ్యాపకుల బృందానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను.